ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన ఎంబడే ఈగల్ ఫోర్స్ అని ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా, ఏ స్కూళ్ళు కాలేజీలు ఎక్కడున్నా, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా ఎంత పెద్దవారున్నా వదలకుండా, వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా, వాళ్ళ స్టేటస్ చూడట్లేదు మేము, వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన, ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ముఖ్యంగా నేను పీస్ కమిటీ సభ్యులను నేను అడుగుతున్న, ఒకప్పుడు మత సామరస్యాన్ని కాపాడడానికి మీరు చాలా కీలకమైన బాధ్యత పోషించారు. ఈరోజు ఈ సమాజమే ఒక ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ ప్రాంతాలలో, మీ గల్లీలలో, మీ స్కూళ్ళ దగ్గర లేకపోతే మీరుండే నివసించే ప్రాంతాలలో ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఈ మద్యం బానిసల వల్ల జరుగుతున్న అంశాలను తక్షణమే మీరు పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సమన్వయ కమిటీలను నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ పీస్ కమిటీ ఫోర్స్ని ఈ డ్రగ్స్ రిలేట్ దాంట్లో ఈ సామాజిక బాధ్యతలో వాళ్ళని భాగస్వాములు చేయండి, విస్తరించండి. మత కలహాలు ఉన్నప్పుడు వీళ్ళ అవసరం చాలా ఎక్కువ ఉండే. ఈ రోజు వాళ్ళ ప్రయత్నం వల్ల మత కలహాలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి చేతి నిండా పని లేకుండా పోయింది. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, సిస్టంలో ఎవాల్వ్ చేయండి. వాళ్ళ గల్లీలో ఎవడైనా గంజాయి అమ్మితే మీకు ఒక ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ చేయడానికి ఆ గల్లీలోనో, ఆ బస్తీలోనో, లేకపోతే ఆ కాలనీల్లో, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్లోనో ఇది ఒక సబ్జెక్ట్ కింద పెట్టండి.